నమస్తే, నేను జీవసత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో గోల్డ్లో చేంజెస్ వస్తున్నాయి. మన పని ఎప్పుడైనా కానీ అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ బిజినెస్లు, ఏ ప్రోడక్ట్లు, ఏ సర్వీసెస్లు బాగా వృద్ధిలోకి వస్తున్నాయో వాటిల్లో ఏవైతే మార్పులు, చేర్పులు, మైనస్ పాయింట్లు అవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటుంది జనరల్గా. అందుకని ఇప్పుడు గోల్డ్ ఏదైతే ఎక్కువ శాతం అంటే గోల్డ్ బిజినెస్ కానీ, సిల్వర్ కానీ బులియన్ మార్కెట్ అంటాం. ఈ గోల్డ్లో చాలా చేంజెస్, బడ్జెట్లో దాని మీద డ్యూటీ తగ్గించటం, మనకి ఏవైతే ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కావటం కానీ, ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటిది అంటే ఏదైతే ఉందో ప్రతి విషయం తెలవాలి. పారదర్శకత అంటారు దాన్ని. అంటే ఏంది, మనం కొన్నా అమ్మినా దాని వాల్యూస్ కానీ, మనం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అవి ఎలా అబ్జర్వ్ చేయాలి, అన్నిటి మీద మనకు ఒక అవేర్నెస్ కలిగించటం. ఇప్పుడు ఈ గోల్డ్ వీడియో ఏదైతే ఉందో ఏంటిది అనేది చెప్తాను. కొత్తది ఏదైతే అంటే ఒక సంఘం అన్నమాట, ఒక అసోసియేషన్ని వాళ్ళు ఫామ్ చేయడం జరిగింది గోల్డ్ విషయంలో. అయితే ఈ గోల్డ్ ఏదైతే ఉందో స్వయం నియంత్రణ సంస్థ అనమాట. ఏది ఒకటి SRO అని నిన్న మంగళవారం నాడు ప్రకటించడం జరిగింది. వాళ్ళ గురువారం 8వ తారీఖు 6వ తారీఖు ప్రకటించడం జరిగింది. ప్రపంచ స్వర్ణ మండలి, వరల్డ్ ఏదైతే గోల్డ్ WGC అంటారు, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఈ ప్రపంచ స్వర్ణ మండలి యొక్క మద్దతుతోటి ఇండియన్ అసోసియేషన్ ఫర్ గోల్డ్ ఎక్సలెన్స్ అండ్ స్టాండర్డ్స్ IAGESని ఏర్పాటు చేసినట్లు తెలపడం జరిగింది. ఒక స్వయం నియంత్రణ సంస్థని మంగళవారం 6వ తారీఖు ప్రకటించడం, ప్రపంచ స్వర్ణ మండలి WGC కొలాబరేషన్తో, మద్దతుతో ఇండియన్ అసోసియేషన్ ఫర్ గోల్డ్ ఎక్సలెన్స్ అండ్ స్టాండర్డ్స్ని ఏర్పాటు చేసినట్లు తెలిసి. ఇక ఏం చూస్తుందో అదేంటిది, పారదర్శకత, అత్యున్నత ప్రమాణాలు, ఈ ప్రపంచ స్వర్ణ మండలి మద్దతు. అయితే ఏదైతే దేశీయ పసిడి గోల్డ్ ఏదైతే ఇండస్ట్రీ అనుకోండి, గోల్డ్ పరిశ్రమ అనుకోండి, గోల్డ్ ఏదైతే స్వయం నియంత్రిత సంస్థ SROని మంగళవారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏదైతే దీని యొక్క లక్ష్యం అంటే వీళ్ళ యొక్క ఈ సంఘం యొక్క లక్ష్యం ఏంటిదంటే గోల్డ్ ఏదైతే ఉందో పారదర్శకతతో పెంచడం, వినియోగదారుల్లో అంటే గోల్డ్ని మనం కొనుక్కునే ఎవరైతే కస్టమర్స్ అంటామో వినియోగదారులు ఉన్నారో వాళ్ళ విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ కార్యకలాపాలు? స్వతంత్ర పాలన వృత్తి నిపుణులతో నిర్వహించే ఈ ఏదైతే IAGES సభ్యుల్ని ఇంకా ప్రకటించలేదు, ప్రకటిస్తారు ఇక త్వరలో. తర్వాత ఏమేమిటి విధి విధానాలు, రూల్స్, రెగ్యులేషన్స్, టర్మ్స్, కండిషన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ముందు ఈ సభ్యుల్ని త్వరలో ప్రకటించాలి, ప్రకటించిన తర్వాత వాళ్ళ విధి విధానాలని వాళ్ళు ఏం చేస్తారని చెప్తారు. ఇదంతా ఏర్పాటు కావడానికి ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాము, డిసెంబర్కి కానీ ఈ జనవరి నెక్స్ట్ 2024 డిసెంబర్ వరకు ఇంకో 4-5 నెలల్లో జనవరి వరకు ఇది కార్యక్రమాలు ప్రారంభించవచ్చు అని మన WGC వాళ్ళు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ యొక్క CEO మన ఇండియా అతను సచిన్ జైన్ ఆయన చెప్పడం జరిగింది, ఇట్లా రేపు డిసెంబర్ జనవరి వరకు ఇట్లా జరుగుద్ది అని. అయితే ఈ దీంట్లో ఎవరెవరు ఉంటారు? ఈ IAGES ఏదైతే జాతీయ పసిడి పరిశ్రమ సంఘాలైనటువంటి అంటే మన ఇండియాలో ఆల్రెడీ ఉన్నటువంటివి, ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీస్ అసోసియేషన్ అని ఒకటి ఉంది ఆల్రెడీ. అంతకుముందు మీకు మిస్డ్ కాల్ ఇచ్చేస్తే గోల్డ్ ప్రైసెస్ వస్తుంది అనమాట. అది ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్, IBJA అంటాం. IBJA మీద మనం అంతకుముందు ఒక వీడియో చేయటం కూడా జరిగింది. తర్వాత ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అది GJC, ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీస్ కౌన్సిల్ అనమాట, GJC. మళ్ళీ IBJA, GJC, మళ్ళీ జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ అంటే ఇవేవైతే గోల్డ్కి సంబంధించిన జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ అసోసియేషన్, GJEPC,
వంటి సంఘాలతోటి వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఈ కొత్తగా ఏర్పడే సంఘం. అయితే ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి వేరువేరు వర్గాలతో కలిపి దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారులు ప్రభుత్వం ఒక విశ్వాసాన్ని పొందగలము అని ఆ జైన్ చెప్పడం జరిగింది, పేర్కొనడం జరిగింది. అయితే ఇది గోల్డ్ స్టేజీకి వచ్చేటప్పటికి ఒక మైలురాయి అన్నమాట. దీనికి ఎలా అంటే ఈ IAGES ఏర్పాటు వలన భారత పసిడి పరిశ్రమలో మైలురాయి లాంటిది అని GJEPC చైర్మన్ విపుల్ షా కూడా అభిప్రాయపడటం జరిగింది. తర్వాత నైతికత, పారదర్శకత, స్థిరత్వంతో ఉన్నటువంటి అత్యున్నత ప్రమాణాలను రూపొందింపటానికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పటానికి, ఇది కట్టుబడి ఉంటుంది అని చెప్పడానికి ఇది ప్రతిఫలించగలుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇది సింపుల్గా అంటే ఏంది, నైతికత, పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ, లేకపోతే స్థిరత్వం. ఏదైతే గోల్డ్ విషయంలో చాలా ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ జరగకుండా ఉండటం కోసం అంటే ఇవి పదాలన్నమాట. నైతికత, స్థిరత్వము, పారదర్శకత ఇవన్నీ ఉంటాయని. అయితే దీని ద్వారా వినియోగదారులకి పరిశ్రమ వర్గాల్లో అంటే గోల్డ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేది కాకుండా వినియోగదారులకి ఆ గోల్డ్ విషయంలో ఒక విశ్వాసాన్ని పెంచడం కోసం ఇది ఏర్పడుతుంది అనేది, విశ్వాసాన్ని పెంచడం పాటు అత్యున్నత ప్రామాణ్యాలు, అత్యున్నత నాణ్యతని ప్రోత్సహించడానికి కలిసి పనిచేస్తామని ఈ GJC, IBJA వీళ్ళందరూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఇదే కాకుండా మళ్ళీ మనం కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనుకోండి, అవేర్నెస్ అనుకోండి, నాలెడ్జ్ అనుకోండి గెయిన్ చేయాలి. జనరల్గా గోల్డ్ అప్ అండ్ డౌన్లు ఉంటూనే ఉంటుంది. రోజు అంటే 400-500 పాయింట్లు మామూలుగా షేర్ మార్కెట్కి అయితే, కమోడిటీస్ మార్కెట్ అంటాం. మనం ఏం చేయాలంటే కమోడిటీస్ మార్కెట్లోకి వెళ్తే mcxindia.com మనది కమోడిటీస్ మార్కెట్కి mcxindia.com ప్రొడక్ట్స్, అక్కడ బులియన్ అని ఉంటుంది. గోల్డ్ మినీ, గోల్డ్ అంటే కిలో, గోల్డ్ మినీ అంటే 100 గ్రాములు, గోల్డ్ గునియా అంటే 8 గ్రాములు, గోల్డ్ పెటల్ అని ఉంటుంది 1 గ్రాము. అవి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గోల్డ్ ప్రైసెస్ ఎలా చేంజ్ అవుతున్నాయి, ఎలా ఉంది, ఆ ప్రోడక్ట్ లీఫ్లెట్ ఉంటుంది అక్కడ. అది చదువుకుంటే ఆ ప్రోడక్ట్ లీఫ్లెట్ క్లిక్ చేస్తే ఆ లీఫ్లెట్, పాంప్లెట్, ఆ డీటెయిల్స్ అన్నీ మనం చదివినట్లయితే ఎంతో కొంత అవగాహన వస్తుంది. దీంతో పాటు investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అక్కడ ఔన్స్ బంగారం వరల్డ్ మార్కెట్లు లైవ్లో ఏదైతే గోల్డ్ ప్రైస్ నడుస్తుందో అందులో చూసుకోవచ్చు. investing.com, ఈ investing.comలో మనం అబ్జర్వ్ చేయాలి. ఏదైతే అబ్జర్వ్ చేస్తామో లైవ్లో ఏదైతే వరల్డ్ మార్కెట్లో గోల్డ్ ఉందో అవి మనం చూస్తూ ఉంటే మనకి మార్కెట్ ఎప్పుడు పడుతుంది, ఎందుకు పడుతుంది అవన్నీ కూడా అందులో తెలుస్తుంది. ఇక వీటితో పాటు ఈ గోల్డ్ మార్కెట్లో వచ్చి కమోడిటీస్లో ఉదయం 9 గంటలకే మార్కెట్ ఓపెన్ అవుతుంది, నైట్ 11:30 దాకా ఉంటుంది. 6 నెలలు, ఒక 6 నెలలు 11:55 దాకా ఉంటుంది. అంటే 12 గంటలు, ఇంకొక 11:30 అంటే 14:30 గంటల మార్కెట్ ఇది, ఏది గోల్డ్ మార్కెట్. ఇక పోతే రెండోది ఇదే గోల్డ్ 6 నెలలు 11:30, 6 నెలలు 11:55, ఇంకో నెల 2 నెలలు అయితే 11:55 దాకా నడుస్తుంది ఇదే గోల్డ్ మార్కెట్ వరల్డ్ మార్కెట్తో. అంటే మన MCX ఇండియా అంటే 9 నుంచి 11:55 అంటే సుమారుగా 15 గంటలకు ఒక 5 నిమిషాలు తక్కువ. కాబట్టి ఈ గోల్డ్ ఇలా అప్ అండ్ డౌన్ నడుస్తూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉందంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే ఇవన్నీ ఎలా చూడాలి, ఏం చూడాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైతే డౌట్స్ ఉన్నాయంటే మీరు కాల్ చేయొద్దు దయచేసి, మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే ఎనఫ్ సరిపోతుంది. తర్వాత మళ్ళీ మనం పర్సనల్గా అనుకుంటే దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని పర్సనల్ కలవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మీకు గోల్డ్ మీద ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.